1991లో సుధీర్ జాటియా అనే వ్యక్తి విఐపి ఇండస్ట్రీస్ అనే లగేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక సాధారణ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఆ కంపెనీలో ఎంతో కష్టపడి పనిచేసి ఆ కంపెనీకి ఎప్పుడూ చూడనంత లాభాలు వచ్చేలా చేశారు. అయితే ఏ కంపెనీ అయినా వాళ్ళ ఎదుగుదలకి కారణమైన ఎంప్లాయీకి ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తుంది, అవునా? కానీ విఐపి కంపెనీ మాత్రం సుధీర్కి ప్రమోషన్ ఇవ్వకపోగా తనని వెంటనే జాబ్ నుండి తీసేసి బయటికి పంపించేసింది. జాబ్ కోల్పోయిన సుధీర్ జాటియా తనకి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచనతో నష్టాల్లో ఉన్న ఒక చిన్న లగేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కొనేసి తన సొంత తెలివితేటలతో దాన్ని ఈ రోజు దేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లగేజ్ బ్రాండ్ గా మార్చేశారు. అదే సఫారీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు విఐపి కంపెనీ సుధీర్ ని జాబ్ నుండి ఎందుకు తీసేసింది? జాబ్ కోల్పోయిన సుధీర్ కేవలం 10 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయల కంపెనీని ఎలా నిర్మించారు? గైస్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ ఒక గ్రేట్ రివెంజ్ స్టోరీ. ఎందుకంటే సఫారీ కంపెనీ అంత ఈజీగా సక్సెస్ అవ్వలేదు. దీని సక్సెస్ కోసం సుధీర్ జాటియా తన జీవితాన్ని రిస్క్ లో పెట్టి ఒకప్పుడు ఏ కంపెనీ అయితే తనని బయటికి పంపించిందో ఈ రోజు అదే కంపెనీకి పోటీగా ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ని నిలబెట్టారు. సో సఫారీ ఇండస్ట్రీస్ వెనక ఉన్న టోటల్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. సఫారీ స్టోరీ మీకు అర్థం కావాలంటే ముందు మీకు విఐపి కంపెనీ గురించి తెలియాలి. మన దేశంలో టాటా, బిర్లా అండ్ రిలయన్స్ కంపెనీస్ ఎలా అయితే డిఫరెంట్ సెక్టార్స్ లో పనిచేస్తాయో సేమ్ అలాగే పిరామల్ గ్రూప్ కూడా డిఫరెంట్ సెక్టార్స్ లో పనిచేస్తుంది. కానీ మనకి టాటాస్ అండ్ అంబానీస్ గురించి తెలిసినంతలా ఈ పిరామల్ గ్రూప్ గురించి పెద్దగా తెలియదు. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే 1934లో పిరామల్ చతుర్భుజ్ అనే వ్యక్తి టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ పిరామల్ గ్రూప్ ని స్థాపించారు. 1970s వచ్చేటప్పటికి ఈ కంపెనీని గోపి కిషన్ పిరామల్ అనే వ్యక్తి రన్ చేసేవారు. అయితే ఇతను పిరామల్ గ్రూప్ లో టెక్స్టైల్ బిజినెస్ తో పాటు ప్లాస్టిక్ బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. అదే బ్లో ప్లాస్టిక్ లిమిటెడ్. ఇది ప్యాకేజింగ్ కి అవసరమైన ప్లాస్టిక్ కంటైనర్స్ ని తయారు చేసే కంపెనీ. సో గోపి కిషన్ పిరామల్ కి 3 కొడుకులు, అశోక్, అజయ్ అండ్ దిలీప్. 1979లో ఈ గోపి కిషన్ పిరామల్ చనిపోయాక పిరామల్ గ్రూప్ లో ఉన్న టెక్స్టైల్ బిజినెస్ ని అశోక్ అండ్ అజయ్ పిరామల్ టేక్ ఓవర్ చేస్తే ప్లాస్టిక్ బిజినెస్ ని దిలీప్ పిరామల్ టేక్ ఓవర్ చేశారు. దిలీప్ పిరామల్ తన ప్లాస్టిక్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్న టైంలో ఆయనకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే 1980s టైంకి ఇండియాలో ఉన్న ప్రజలు వాళ్ళ లగేజ్ ని క్యారీ చేయడానికి చెక్క పెట్టెలు అలాగే ఐరన్ ట్రంక్ పెట్టెలు వాడేవారు. అవి చాలా బరువుగా అలాగే అనార్గనైజ్డ్ గా ఉండటం వల్ల ప్రజలు ఈ ట్రంకు పెట్టెలు ముయ్యలేక చాలా ఇబ్బంది పడేవారు. సో ఎప్పటి నుండో ప్లాస్టిక్ బిజినెస్ లో ఉన్న దిలీప్ పిరామల్ దీన్ని ఒక అవకాశంగా తీసుకుని విఐపి అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అందులో ఐరన్ బాక్సెస్ కి బదులుగా తేలికగా ఉండే ప్లాస్టిక్ తో సూట్ కేసెస్ ని తయారు చేసి మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇది అప్పట్లో ఇండియన్ మార్కెట్ లో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే విఐపి సూట్ కేసెస్ చాలా క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ తో ఉండటం వల్ల ప్రజలు వాళ్ళ లగేజ్ ని క్యారీ చేయడానికి వీటిని చాలా ఎక్కువగా కొనేవారు. అయితే ఇదే టైంలో విఐపి కంపెనీకి పోటీగా అరిస్టోక్రాట్ అనే మరొక కంపెనీ స్టార్ట్ అయింది. ఇది చూసిన దిలీప్ పిరామల్ ఆ కంపెనీని అలాగే వదిలేస్తే ఫ్యూచర్ లో తనకి పోటీగా వస్తుంది అనే ఆలోచనతో తన ఫ్రెండ్ అయిన మోహన్ లాల్ జాటియాతో కలిసి 1988లో అరిస్టోక్రాట్ కంపెనీని కొనేశారు. అయితే ఇక్కడి నుండి కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దిలీప్ పిరామల్ తో పార్ట్నర్షిప్ చేసిన ఈ మోహన్ లాల్ జాటియా కొడుకే సఫారీ కంపెనీని స్థాపించారు. ఎలాగో మీకు కాసేపట్లో తెలుస్తుంది. మోహన్ లాల్ జాటియా ఒక టెక్స్టైల్ బిజినెస్ మ్యాన్. ఇతనికి లగేజ్ ఇండస్ట్రీ గురించి అసలు ఏమీ తెలీదు. అందుకే ఆయన తన కొడుకైన సుధీర్ జాటియాని తన టెక్స్టైల్ బిజినెస్ నుండి తీసుకొచ్చి కొత్తగా కొన్న ఈ అరిస్టోక్రాట్ కంపెనీలో పెట్టారు. అప్పటి వరకు టెక్స్టైల్ బిజినెస్ లో పనిచేసిన సుధీర్ కి కూడా ఈ లగేజ్ బిజినెస్ గురించి పెద్దగా ఏం తెలీదు. కానీ తను ఈ బిజినెస్ గురించి చాలా ఫాస్ట్ గా నేర్చుకుని కంపెనీలో జాయిన్ అయిన 2 సంవత్సరాల్లోనే ఆయన అరిస్టోక్రాట్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మారారు. తర్వాత చాలా ఏళ్ల పాటు సుధీర్ అరిస్టోక్రాట్ కంపెనీ యొక్క గ్రోత్ లో చాలా కీ రోల్ ప్లే చేశారు. సో ఇది చూసిన దిలీప్ పిరామల్ సుధీర్ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ ని మెచ్చుకుని 2003లో ఆయన్ని అరిస్టోక్రాట్ కంపెనీతో పాటు దాని పేరెంట్ కంపెనీ అయిన విఐపి కంపెనీకి కూడా మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్ గా సుధీర్ విఐపి కంపెనీకి ఎండి అయ్యాక కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్ వరకు ఇండియాలో విఐపి బ్రాండ్ కి పోటీ ఉండేది కాదు. కానీ 2000 ఇయర్ తర్వాత అమెరికన్ టూరిస్టర్ లాంటి విదేశీ కంపెనీలు ఇండియాలో విఐపి కంపెనీతో పోటీ పడటం స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ 2008లో వచ్చిన గ్లోబల్ రెసిషన్ వల్ల ప్రజల దగ్గర డబ్బులు లేక విఐపి కంపెనీ యొక్క సేల్స్ పడిపోయి
ఫస్ట్ టైం ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. జనరల్గా ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో చాలా కంపెనీస్ డబ్బులు సేవ్ చేసుకోవడానికి వాళ్ళ ఎంప్లాయీస్ని తీసేసి ఫ్యాక్టరీస్ని షట్ డౌన్ చేస్తాయి. కానీ సుధీర్ మాత్రం అలా చేయకుండా విఐపి కంపెనీ యొక్క బిజినెస్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కంటిన్యూ చేశారు. అయితే ఇది చూసిన చాలా మంది ఎక్స్పర్ట్స్ సుధీర్ జాటియా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అనుకున్నారు. కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎండ్ అయ్యి మళ్ళీ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యాక 2008లో నష్టాల్లో ఉన్న విఐపి కంపెనీ 2010 వచ్చేటప్పటికి ఆ కంపెనీ హిస్టరీలోనే ఎప్పుడూ చూడనంత లాభాలు చూసింది. దీనంతటికీ కారణం సుధీర్ తీసుకున్న బోల్డ్ డెసిషన్స్. అయితే 2010లో విఐపి కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన చాలా మంది నెక్స్ట్ ఆ కంపెనీకి సుధీర్ జాటియాయే సీఈఓ అవుతారనుకున్నారు. కానీ సడన్ గా దిలీప్ పిరమల్ సుధీర్ని ఎండి పొజిషన్ నుండి తీసేయడం మాత్రమే కాకుండా తనకి అరిస్టోక్రాట్ కంపెనీలో ఉన్న 50% వాటాని కూడా సెటిల్ చేసి తనని విఐపి కంపెనీ నుండి శాశ్వతంగా బయటికి పంపించేశారు. దీనికి రీజన్ ఏంటంటే దిలీప్ పిరమల్ తన తర్వాత తన కూతురైన రాధికా పిరమల్ని విఐపి కంపెనీకి సీఈఓగా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పొజిషన్కి సుధీర్ పోటీగా నిలబడటంతో ఆయన సుధీర్ని ఈ కంపెనీ నుండి బయటికి పంపించేశారు. సో ఎన్నో ఏళ్లుగా ఒక కంపెనీ యొక్క గ్రోత్కి పనిచేసిన సుధీర్ జాటియా సడన్ గా జాబ్ కోల్పోవడంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్కి వచ్చేశారు. అదే టైంలో సుధీర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అమ్మేయడానికి రెడీగా ఉన్న ఒక చిన్న లగేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కొనుక్కోమని ఆఫర్ ఇచ్చారు. అదే సఫారీ ఇండస్ట్రీస్. ఈ సఫారీ కంపెనీని స్థాపించిన వాళ్ళకి వయసు అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళు ఈ కంపెనీని నడపలేక అమ్మేయాలనుకున్నారు. అందుకే వాళ్ళు ఈ కంపెనీని సుధీర్కి ఆఫర్ చేశారు. అయితే ఇది చూసిన సుధీర్ జాటియా ఈ కంపెనీని తనకే ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, ఈ బిజినెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్న విఐపి కంపెనీకి అమ్మొచ్చు కదా అని సఫారీ ఓనర్స్ ని అడిగారు. సఫారీ ఓనర్స్ ఏం చెప్పారంటే వాళ్ళు సఫారీని విఐపి కంపెనీకి అమ్మితే అప్పుడు విఐపి ఈ కంపెనీని కొనేసి మార్కెట్లో అసలు ఈ బ్రాండే లేకుండా చేసేస్తుంది. అదే సఫారీని వాళ్ళు సుధీర్ జాటియాకి అమ్మితే వాళ్ళ బ్రాండ్ నేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే సుధీర్కి ఈ కంపెనీని గ్రో చేయగల క్యాపబిలిటీ ఉంది. సో ఫైనల్గా సుధీర్ జాటియా తను అరిస్టోక్రాట్ కంపెనీలో 50% వాటా అమ్మేగా వచ్చిన డబ్బులో దాదాపు 60 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 2011లో ఆయన సఫారీ కంపెనీని కొనేశారు. సఫారీ కంపెనీని కొన్న తర్వాత సుధీర్ దాన్ని ఎప్పటికైనా విఐపి కంపెనీకి ఒక పోటీగా నిలబెట్టాలనుకున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే 2011 టైంకి సఫారీ కంపెనీ తయారు చేసే బ్యాగ్స్ యొక్క క్వాలిటీ అస్సలు బాగుండేది కాదు. ఈ కంపెనీకి సరైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేదు, కస్టమర్స్ కి కూడా అసలు ఈ కంపెనీ గురించి తెలియదు. సో ఇదంతా చూసిన తర్వాత సుధీర్ ఈ కంపెనీ మొత్తాన్ని రీస్ట్రక్చర్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు తన ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే సఫారీ బ్యాగ్స్ యొక్క క్వాలిటీ పెంచాలి, నెక్స్ట్ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కస్టమర్స్ లోకి వెళ్ళడానికి మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి, ఫైనల్ గా ఇండియన్ లగేజ్ ఇండస్ట్రీలో సఫారీ ఒక మంచి మార్కెట్ షేర్ ని సంపాదించాలి. ఈ 3 ఛాలెంజెస్ ని సుధీర్ జాటియా ఒక్కొక్కటిగా ఎలా సాధించారో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫారీ కంపెనీ ఎక్కడెక్కడ డబ్బు వేస్ట్ గా ఖర్చు పెడుతుందో చూసి అవన్నీ కట్ చేశారు. అక్కడ సేవ్ చేసిన డబ్బు మొత్తాన్ని ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసి సఫారీని ఒక వాల్యూ ఫర్ మనీ బ్రాండ్గా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది జనాభా ఈ సెగ్మెంట్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా కొంటారు. సో ఫైనల్గా సఫారీ బ్యాగ్స్లో ఉన్న క్వాలిటీ ఇష్యూస్ని సాల్వ్ చేశారు. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ని దేశంలో ఉన్న ప్రతి మూలకి చేరేలా చేయాలి, అంటే మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని బిల్డ్ చేయాలి. దీనికి ఆయన 3 స్టెప్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అంటే ముందు సఫారీ బ్యాగ్స్ని బిగ్ బజార్, డీమార్ట్ అండ్ రిలయన్స్ రీటైల్ లాంటి హైపర్ మార్కెట్ చైన్స్కి సప్లై చేశారు. దాని తర్వాత ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి సప్లై చేశారు. ఫైనల్గా సఫారీ కంపెనీ వాళ్ళ ఓన్ అవుట్లెట్స్ని ఓపెన్ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. అయితే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వడం వెనక ఒక రీజన్ ఉంది. అదేంటంటే 2011 టైంకి ప్రజలకి సఫారీ కంపెనీ గురించి పెద్దగా తెలియదు కాబట్టి ముందు వాళ్ళకి ఈ బ్రాండ్ గురించి తెలిసేలా చేయడానికి ప్రజలు ఎక్కువగా తిరిగే సూపర్ మార్కెట్స్లో ఈ ప్రొడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయాలి. అందుకే వాళ్ళు ఫస్ట్ హైపర్ మార్కెట్ చైన్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని ప్లేస్ చేశారు. నెక్స్ట్ సఫారీ బ్రాండ్కి ప్రజల్లో గుర్తింపు వచ్చాక దేశంలో ఏ మూలనున్న ప్రజలైనా ఈ బ్యాగ్స్ని కొనుక్కునేలా చేయడానికి సుధీర్ జాటియా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాంటి ఈ కామర్స్ కంపెనీస్తో టైఅప్ అయ్యి సఫారీ బ్యాగ్స్ని దేశం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయగలిగారు. సో సెకండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. నెక్స్ట్ సఫారీ వాళ్ళ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి ఓన్గా వాళ్ళే బ్రాండ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా సుధీర్ జాటియా 2012 నుండి 2020 వరకు సఫారీ కంపెనీ బిజినెస్ని చాలా ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. సుధీర్ జాటియా ఒక మార్వాడి ఫ్యామిలీ నుండి వచ్చారు.
ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మార్వాడీలు వాళ్ళ బిజినెస్లో ఒక రూల్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అదే నో లాస్ రూల్. అంటే వాళ్ళు లాభం సంపాదించకపోయినా పర్లేదు కానీ బిజినెస్ని ఎప్పుడూ నష్టాల్లో మాత్రం రన్ చేయకూడదు. అందుకే 2012 నుండి 2020 వరకు సఫారీ కంపెనీ ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు. అలా అని లాభం కూడా సంపాదించలేదు. సుధీర్ జాటియా దాదాపు 8 ఏళ్ల పాటు సఫారీ బిజినెస్ని నెట్ టు నెట్ మెయింటైన్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే సఫారీ కంపెనీకి ఇమ్మీడియట్ టార్గెట్ లాభాలు సంపాదించడం కాదు. ఇండియన్ లగేజ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ ఒక సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ని సంపాదించాలి. ఎందుకంటే ఏ కంపెనీకి అయితే ఒక సెక్టార్లో మంచి మార్కెట్ షేర్ ఉంటుందో ఆ కంపెనీని వేరే ఏ కంపెనీ అయినా బలవంతంగా కొనాలన్నా లేదా అణిచేయాలన్నా అది చాలా కష్టం. అందుకే సుధీర్ జాటియా సఫారీ కంపెనీకి ఈ మార్కెట్ షేర్ రావాలనే చాలా ట్రై చేస్తున్నారు. కానీ సడన్గా 2020లో కరోనా వచ్చి సఫారీ బిజినెస్ మీద చాలా పెద్ద దెబ్బ కొట్టింది. కరోనా టైంలో ట్రావెలింగ్ అలాగే టూరిజం బంద్ అవ్వడం వల్ల వీళ్ళు తయారు చేసే లగేజ్ బ్యాగ్ సేల్స్ అవ్వక ఈ కంపెనీ చాలా నష్టపోయింది. అయితే కోవిడ్ టైంలో ఆదాయం లేదు కాబట్టి ఖర్చు తగ్గించుకోవడానికి విఐపి అండ్ శాంసోనైట్ లాంటి కంపెనీస్ ఇండియాలో కొన్ని వందల స్టోర్స్ని క్లోజ్ చేసి సప్లయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో ఎన్నో డీల్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ సఫారీ కంపెనీ ఎప్పుడూ అలా చేయలేదు. ఎంత కష్టం వచ్చినా సుధీర్ జాటియా ఒక్క ఎంప్లాయీని కూడా జాబ్ నుండి తీయలేదు. సప్లయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఒక్క కాంట్రాక్ట్ని కూడా క్యాన్సిల్ చేయలేదు. అయితే సేల్స్ అండ్ రెవెన్యూ లేనప్పుడు ఒక కంపెనీని అలాగే మెయింటైన్ చేయాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి సుధీర్ తన సొంత ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత డబ్బుని రైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ని ఒప్పించి మరికొంత డబ్బుని రైజ్ చేశారు. ఆ డబ్బుతోనే కరోనా టైంలో సఫారీ కంపెనీ యొక్క సప్లై చైన్ని స్టేబుల్గా ఉండేలా చూసుకున్నారు. అంతేకాదు కాంపిటీటర్ కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేసి స్టోర్స్ని క్లోజ్ చేస్తుంటే అదే టైంలో సుధీర్ వాళ్ళు తీసేసిన ఎంప్లాయీస్లో బెస్ట్ అండ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ని తన కంపెనీకి రిక్రూట్ చేసుకుని తక్కువ ధరకి ప్లాట్స్ని తీసుకుని కొత్త స్టోర్స్ అలాగే ఫ్యాక్టరీస్ని నిర్మించారు. ఇక్కడ మీరు గమనిస్తే కరోనా టైంలో అన్ని కంపెనీస్ వాళ్ళ స్టోర్స్ని క్లోజ్ చేస్తుంటే సుధీర్ జాటియా మాత్రం కొత్త స్టోర్స్ని ఓపెన్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే సుధీర్కి బాగా తెలుసు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది కేవలం టెంపరరీ ఈవెంట్ మాత్రమే. నెక్స్ట్ కొన్ని రోజుల్లో మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అలా అయ్యేటప్పటికి ఏ కంపెనీ అయితే డిమాండ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందో వాళ్లే మార్కెట్ని రూల్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కరోనా తగ్గిన వెంటనే మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి కాంపిటీటర్ కంపెనీస్ దగ్గర సోర్సెస్ లేవు. కానీ కష్టకాలంలో సుధీర్ తన బిజినెస్ని అలాగే మెయింటైన్ చేయడంతో పాటు ఈ డిమాండ్ని ముందుగానే ఊహించి కొత్త అవుట్లెట్స్ అండ్ ఫ్యాక్టరీస్ని ఓపెన్ చేయడం వల్ల కరోనా తర్వాత లగేజ్ ఇండస్ట్రీలో వచ్చిన డిమాండ్ని సఫారీ కంపెనీ మంచిగా క్యాష్ చేసుకుంది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ అమాంతం పెరిగి 2020లో 2000 కోట్లుగా ఉన్న సఫారీ కంపెనీ వాల్యూ 2024 వచ్చేటప్పటికి ఒక్కసారిగా 12,000 కోట్లకి పెరిగిపోయింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ మార్కెట్లో అంత డిమాండ్ వస్తుంది అనే విషయం సుధీర్ జాటియాకి ముందుగానే ఎలా తెలుసు? దీనికి రీజన్ ఏంటంటే సుధీర్ జాటియా 2008లో కూడా సేమ్ ఎలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేశారు. అప్పట్లో తను విఐపి కంపెనీని మేనేజ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. సుధీర్ మాత్రం సప్లై చైన్ని కట్ చేయకుండా అలాగే మెయింటైన్ చేసి 2010లో వచ్చిన డిమాండ్ని క్యాష్ చేసుకుని విఐపి కంపెనీ హ్యూజ్ ప్రాఫిట్ సంపాదించేలా చేశారు. మనం ఒకసారి విఐపి కంపెనీ యొక్క షేర్ ప్రైస్ని గమనిస్తే 2010 తర్వాత ఈ కంపెనీ చాలా ర్యాపిడ్గా గ్రో అయింది. దీన్నే హాకీ స్టిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక కంపెనీ యొక్క బిజినెస్ ర్యాపిడ్గా గ్రో అయ్యే ముందు కొన్ని రోజుల పాటు నష్టాల్లో ఉండటం కానీ స్లోగా రన్ అవ్వడం కానీ జరుగుతుంది. సుధీర్ జాటియాకి సేమ్ ఎలాంటి సిచ్యువేషనే 2020లో మళ్ళీ సఫారీ కంపెనీలో వచ్చింది. ఇక్కడ కూడా ఆయన సేమ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి సఫారీ కంపెనీ ర్యాపిడ్గా గ్రో అయ్యేలా చేశారు. కావాలంటే ఒకసారి 2020లో సఫారీ షేర్ ప్రైస్ని 2008లో ఉన్న విఐపి షేర్ ప్రైస్ని పక్కపక్కనే పెట్టి చూడండి. సుధీర్ జాటియా తన స్ట్రాటజీని ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారో మీకే అర్థమవుతుంది. ఫైనల్గా సుధీర్ జాటియా 2011లో 2% మార్కెట్ షేర్తో ఉన్న సఫారీ కంపెనీని 2024 వచ్చేటప్పటికి 24%కి పెంచి దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ లగేజ్ మ్యానుఫ్యాక్చరర్గా మార్చేశారు. అంతేకాదు ఒకప్పుడు ఏ కంపెనీ అయితే తనని జాబ్ నుండి తీసేసిందో ఈరోజు అదే విఐపి కంపెనీకి తన సఫారీ కంపెనీని అతిపెద్ద కాంపిటీటర్గా నిలబెట్టారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రెజెంట్ విఐపి కంపెనీని రన్ చేయడానికి వారసులు లేరు. దిలీప్ పిరామల్ డాటర్స్ ఈ కంపెనీని రన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో
ఆయన ఈ కంపెనీలో మెజారిటీ వాటాని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే గత కొన్ని సంవత్సరాల నుండి విఐపి కంపెనీ యొక్క గ్రోత్ రేట్ తగ్గిపోతుంటే మరొక వైపు సఫారీ కంపెనీ చాలా వేగంగా గ్రో అవుతుంది. సో ఇలా సుధీర్ జాటియా తన ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఎలాంటి కష్టకాలంలో కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఒకప్పుడు ఎవరికీ తెలియని సఫారీ కంపెనీని ఈరోజు ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చి 31 కంట్రీస్కి సఫారీ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక గ్రేట్ రెవెన్యూ స్టోరీ. ఒకవేళ 2010లో దిలీప్ పిరామల్ సుధీర్ని తన కంపెనీకి సీఈఓగా చేసి ఉంటే ఈరోజు అసలు సఫారీ అనే కంపెనీయే ఉండేది కాదు. విఐపి బిజినెస్ కూడా ఇంటర్నేషనల్గా ఎంతో గ్రో అయ్యేది. కానీ దిలీప్ పిరామల్ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఈరోజు 12,000 కోట్ల రూపాయల కంపెనీ పుట్టడానికి కారణమైంది. సో ఫ్యూచర్లో సఫారీ కంపెనీ విఐపిని దాటేసి నెంబర్ 1 ప్లేస్కి వస్తుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.